క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క ఆశీర్వాదం మీకు లభించునుగాక. సామాన్య కాలపు 21వ ఆదివారమున మనము ప్రవేశించి ఉన్నాం. ఈనాడు క్రీస్తు యొక్క తత్వం ఏంటో, అతని గురించి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అంతకంటే ముందుగా నేను మీకు ఒక విషయాన్ని తెలియచేస్తాను. దాదాపు మధ్యయుగం నుండి అనుకుంటాం, కొన్ని గొప్ప కంపెనీలు వాళ్ళు ప్రారంభించినటువంటి పనులలో దారుణంగా విఫలమవ్వడం కొన్ని మనం చరిత్రలో చూస్తాం. వారు ప్రారంభించినది ఒక మంచి ఆలోచనతోనే, వారు మొదలుపెట్టింది కూడా ఎంతోమంది జీవితాలకు ఉపయోగపడేటువంటి ఒక విషయమే. కానీ వారు తమ యొక్క ఆలోచనతోనే ప్రారంభించారు, ఆ ఆలోచనతోనే ముందుకు సాగిపోయారు. కానీ ఏనాడు అవతల దానిని పొందుకునేటువంటి వ్యక్తుల ఆలోచనలు ఎలా ఉన్నాయనో వారు గుర్తించలేదు. వారు విఫలమవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా? వారు తమ పనులలో ఒక ఫీడ్బ్యాక్ను పొందుకోలేదు. ఒక ఫీడ్బ్యాక్ అనేటువంటి దానికి వారు అవకాశం ఇవ్వలేదు. నిజానికి వరల్డ్ వైడ్ వెబ్ ప్రారంభ వర్షన్స్కి ఫీడ్బ్యాక్ పాయింటే లేదు, అందుకే అది ఎక్కువగా ప్రాముఖ్యతను పొందుకోలేదు. కానీ తర్వాత వచ్చినటువంటి ఈ వరల్డ్ వైడ్ వెబ్ యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్స్లో ఈ యొక్క ఫీడ్బ్యాక్ పాయింట్ను వాళ్ళు యాడ్ చేయడం, దాన్ని ఒక కామన్ షేరింగ్కి ఉపయోగపడడం వల్ల ఆ యొక్క వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా అందరి చేతుల్లో కూడా మనగలుగుతుంది. నిజానికి మనం గుర్తించినట్లయితే ఈ ఫీడ్బ్యాక్ అనేది చాలా ముఖ్యమైనది. అది ఒక వెబ్సైట్ కానీ మాత్రం నేను చెప్పడం లేదు, కానీ నిజానికి ప్రతి ఒక్కరూ కూడా చేసేటువంటి ప్రతి పనికి మనం ఎప్పుడు కూడా ఒక ఫీడ్బ్యాక్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఒక తల్లి తన కుమారుని కోసం తయారు చేసినటువంటి వంటకం అతడికి నచ్చింది అనేటువంటి ఒక చిన్న విషయం మొదలుకొని సమాజానికి చేసేటువంటి గొప్ప పనుల వరకు కూడా ప్రతి విషయంలో కూడా మనము ఒక ఫీడ్బ్యాక్ని కాంక్షిస్తూ ఉంటాం. నువ్వు చేసిన పనిలో కానీ, నువ్వు చేసిన కార్యంలో కానీ ఇతరులు ఏమనుకున్నారు, నువ్వు పొందినటువంటి విజయం వలన, నువ్వు చేసినటువంటి కార్యం వలన వారి యొక్క ఆలోచన ఏంది నువ్వు తెలుసుకోవాలనుకుంటావు. బికాజ్ యూ వాంటెడ్ టు గెయిన్ సమ్ ఫీడ్బ్యాక్. వారి యొక్క అభిప్రాయాన్ని నువ్వు పొందుకోవాలనుకుంటావు. ఆ పొందుకునేటువంటి ఆ అభిప్రాయం ఏదైతే ఉన్నదో అది మన ఎదుగుదలకు ఇంకా మంచిగా ఉపయోగపడడానికి అది దోహదపడుతుంది. అందుకే ఈనాడు ఈ యొక్క ఫీడ్బ్యాక్ సెక్షన్ లేకుండా ఏ కంపెనీ కూడా నిర్వర్తించబడదు, ఏ మీడియా ప్లాట్ఫామ్ కూడా రన్ అవ్వదు. మీరు ఒక వెబ్సైట్ని చూడండి, దానికి ఒక ఫీడ్బ్యాక్ సెక్షన్ ఉంటుంది. మీరు ఒక యూట్యూబ్ వీడియో చూడండి, దానికి ఒక కమెంట్ సెక్షన్ ఉంటుంది. అది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కోసమే. ఇంకా పలు విధములైనటువంటి అంశాల గురించి అభిప్రాయాన్ని గ్యాదర్ చేయడానికి సోషల్ మీడియా ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటూ ఉన్నది. ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాడు ఇటువంటి ఒక ఫీడ్బ్యాక్ టెక్నిక్నే క్రీస్తు ఉపయోగిస్తూ ఉన్నాడు. నిజానికి క్రీస్తు ఈ లోకానికి ఒక రక్షకునిగా పంపబడ్డాడు. రక్షకుడు అన్న అతని ఉనికి తాను దైవ కుమారుడు అనేటువంటి ఒక అంశంలో దాగి ఉంది. మరి క్రీస్తు తనను తాను వ్యక్తపరచడంలో ఈ అంశము ఎంతవరకు విశదమయ్యింది, ఎంతవరకు అందరూ ఈ విషయాన్ని గ్రహిస్తూ ఉన్నారు, తన స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియపరిచేటువంటి ఈ ప్రయత్నంలో విజయం ఎంతవరకు సాధ్యమైందో తెలియాలంటే ఖచ్చితంగా వారి యొక్క అభిప్రాయం, వారి యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా అతడు తెలుసుకోవాలి. అలా వారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క గ్రహింపును అర్థం చేసుకునేటువంటి ఒక చిన్న ప్రయత్నమే ఈ యొక్క ఫీడ్బ్యాక్ టెక్నిక్. క్రీస్తు గలిలయ సముద్రానికి 25 మైళ్ళ దూరంలో ఉండేటువంటి కైసరియా ఫిలిప్పుకు వెళుతూ ఉన్నాడు. ఈ కైసరియా ఫిలిప్పు అనేటువంటి ప్రాంతము హెరోదు కుమారుడైనటువంటి ఫిలిప్పు సీజరు చక్రవర్తి యొక్క గౌరవార్థం నిర్మించినటువంటి ఒక పట్టణము. ఇది ఒక అన్యజాతి పట్టణం అని మనం చెప్పవచ్చు. ఈ పట్టణంలో అన్ని రకాల దేవుళ్ళకు ఆ యొక్క దేవాలయాలు అనేవి నిర్మించబడ్డాయి. అటు సిరియా దేవతలైతేనేమి, ఇటు రోమీలో సంబంధితమైనటువంటి దేవతలకైతేనేమి అచ్చట దేవాలయాలు అనేవి మిక్కుటముగా ఉన్నాయి. ఇటువంటి ఒక అన్యజాతి పట్టణంలో ప్రభువు తనను గురించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా,
ఈ యొక్క ఫిలిప్పు కైజరియా అనేటువంటి యొక్క ప్రాంతము సీజర్ చక్రవర్తి యొక్క గౌరవార్థం నిర్మించబడింది. ఈ యొక్క రోమియా చక్రవర్తి తమని తాము దైవ కుమారులని, అభిషేకింపబడిన వారని పిలుచుకోవడము వారికి ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి ఒక ప్రశంసంగా వారు భావించేవారు. తాము దైవ కుమారులము అనేటువంటి ఒక అసత్యవాదనను ప్రకటించుకునేటువంటి ఈ పట్టణమున యేసు ప్రభువు నిజమైనటువంటి దైవ కుమారుని యొక్క ఉనికిని బహిర్గతము చేస్తూ ఉన్నాడు. క్రీస్తు తనను గూర్చి వారి అభిప్రాయాన్ని సేకరించడానికి ఒక చక్కని ఫీడ్బ్యాక్ టెక్నిక్ను ఉపయోగిస్తూ ఉన్నారు. క్రీస్తు యొక్క ఫీడ్బ్యాక్ టెక్నిక్ చాలా సింపుల్గా ఉంది. ఇందులో 2 ప్రశ్నలు ఉన్నాయి, 2 సమాధానాలు ఉన్నాయి. అందులో మొదటి ప్రశ్న మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. మత్తయి గారు ఈ ప్రశ్నను మనకు కాస్త భిన్నంగా మన ముందు ఉంచుతున్నాడు. ఎందుకంటే ఇదే సందర్భాన్ని మార్కు సువార్త 8వ అధ్యాయంలోను, లూకా సువార్త 9వ అధ్యాయంలోను మనం చూస్తాం. కానీ అక్కడ ప్రభువు ప్రశ్న చాలా నేరుగా ఉంటూ ఉన్నది. అతడు డైరెక్ట్గా అడిగేస్తూ ఉన్నాడు, నన్ను గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారు అని. కానీ మత్తయి గారు మన ముందు ఉంచినటువంటి ప్రశ్న, ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ ప్రజలు మనుష్య కుమారుడని ఎవరిని గుర్తిస్తా ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 14వ వచనంలో మనకు తెలియచేయబడుతుంది. అందుకు వారు కొందరు బాప్తిస్త యోహాను అని, కొందరు ఏలియా అని, మరికొందరు ఇర్మియా లేక ప్రవక్తలలో ఒకడిని చెప్పుకొనుచున్నారు అని అనిరి. ప్రభు అడిగిన ప్రశ్న ఏమో మనుష్య కుమారుడు ఎవరని ఈ ప్రజలు భావిస్తూ ఉన్నారని అడిగితే వారు ఇన్ని పేర్లు చెప్పారు. కానీ ఈ పేర్లలో నజరేతు నివాసియగు యేసు అనేటువంటి పేరు అక్కడ లేదు. అప్పటికి ఇంకా వారు క్రీస్తులో ఈ మనుష్య కుమారుని యొక్క తత్వాన్ని, దైవ కుమారుని యొక్క గుణాన్ని వారు గుర్తించలేదని మనం చెప్పవచ్చు. మరి ఎందుకు ఈ 4 పేర్లు ఇక్కడ ప్రస్తావించబడుతూ ఉన్నది? బాప్తిస్త యోహాను యొక్క పేరు అనేది ఇక్కడ ప్రస్తావించబడింది ఒక మనుష్య కుమారుని లాగా. అతని యొక్క జీవన శైలి, దైవ విషయాలను బోధించటంలో అతడు కనబరిచినటువంటి ఆ గొప్ప ధైర్యము, ఇంకా అతడు కనబరిచినటువంటి గొప్ప దైవ భక్తి, దైవ శక్తి వలన అతడు ఆ విధంగా పిలువబడుతూ ఉన్నాడు. మరి ఏలియాను కూడా ఒక మనుష్య కుమారునిగా వారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏలియా ప్రవక్తలలోకెల్లా గొప్పవాడు. అతడు పరలోకానికి కొనిపోబడ్డాడు. అతడు మరలా తిరిగి వస్తాడు అనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉన్నది కాబట్టి అతని పేరును వారు ఇక్కడ వల్లె వేయడంలో ఏమాత్రమూ సందేహం లేదు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త యొక్క పేరు కూడా జోడించడం అనేది జరుగుతూ ఉన్నది. కారణము, ఇర్మియా ప్రవక్త దైవ మందసాన్ని తీసుకుని వెళ్ళి నేబో పర్వతము దగ్గర ఒక గుహలో దాచి ఉంచుతాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ దైవ మందసాన్ని ఎవ్వరూ కూడా కనుగొనలేకపోయారంట. మరి మనుష్య కుమారుడు అనేవాడు వచ్చినప్పుడు దేవుని సన్నిధిని తీసుకుని వస్తాడనేటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి ఈ దేవుని సన్నిధికి చిహ్నమైనటువంటి దైవ మందసాన్ని దాచి ఉంచినది ఇర్మియా ప్రవక్త గారు. కాబట్టి ఆ దైవ మందసాన్ని తీసుకొని రావాలంటే మరొకసారి ఇర్మియా ప్రవక్తనే రావాలి. కాబట్టి అతడే మనుష్య కుమారుడు అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉండడము సహజంగానే మనం చూస్తూ ఉన్నాం. ఇక 4వ సమాధానము, ప్రవక్తలలో ఎవరో ఒకరు అయ్యుండవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ధోరణి ప్రజల్లో ఉన్నదనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉన్నది. ఇది ఒక సాధారణ ప్రజల యొక్క అభిప్రాయం. నిజానికి ఆనాటి సమాజంలో ఇంకా ఎన్నో రకాల వ్యక్తులు, నాయకులు తమని తాము రక్షకులని, మెస్సయ్యాలని పిలిపించుకునేవారు. కావున ఇటువంటి ఒక పరిస్థితులలో నిజమైనటువంటి క్రీస్తును ఈ ప్రజలు గుర్తించలేకపోవడం అనేది పెద్ద మనకు ఆశ్చర్యం కలిగించినటువంటి ఒక విషయమే. అందుకే ప్రభువు ఈ ప్రజల అభిప్రాయంలో తన పేరు ఎక్కడ ప్రస్తావించబడలేకపోయినప్పటికీ
ప్రభువు దాన్ని తీవ్రంగా పరిగణించడం లేదు. కాకపోతే తాను అడగబోయేటువంటి రెండవ ప్రశ్న మాత్రము చాలా తీవ్రంగానే ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ప్రజలు వారికి ఉండేటువంటి వివిధ పరిస్థితుల కారణంగా వారు నా వెంబడి లేనందువలన ఈ ప్రజలు నన్ను గుర్తించలేకపోయారు, కానీ మీరు నా వెంటనే ఉన్నారు కదా. అందుకే రెండవ ప్రశ్న నేరుగా మిమ్మే అడుగుతూ ఉన్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనము, మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. ఇప్పటి వరకు మీరు చెప్పారు ప్రజల యొక్క అభిప్రాయం, ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఇన్నాళ్ల పాటు మీరు నా వెంబడే ఉన్నారు, నేను చెప్పేది ప్రతిదీ వింటున్నారు, చేసిన ప్రతిదానికి మీరు సాక్షులుగా ఉంటున్నారు, నేను వెళ్ళిన ప్రతి చోట మీరు వస్తూ ఉన్నారు, మీరు నా వెంబడే ఉంటున్నారు. మరి మీరు నన్ను గూర్చి ఏమని భావిస్తూ ఉన్నారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం పేతురు గారు తెలియచేస్తూ ఉన్నారు. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని అతడు సమాధానమిస్తూ ఉన్నాడు. పేతురు ఇచ్చినటువంటి సమాధానము క్రీస్తు యొక్క మెప్పును పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అది అతని యొక్క విశ్వాస ప్రకటన కూడా అని మనం చెప్పవచ్చండి. కాకపోతే ఒక విషయాన్ని మీరు గుర్తించాలి. ప్రభువు ఈ యొక్క ఫీడ్బ్యాక్ టెక్నిక్లో ఉపయోగించినటువంటి ఆ 2 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, నిజానికి 2 ప్రశ్నల యొక్క అర్థము ఒకటే. నా గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి భావమే. కాకపోతే మొదటి ప్రశ్నలో వారేమనుకుంటున్నారని అడుగుతున్నాడు, రెండవ ప్రశ్నలో మీరేం అనుకుంటున్నారని అడుగుతున్నాడు. ఈ 2 ప్రశ్నల భావం ఒకటే, కాకపోతే ఈ 2 ప్రశ్నలకు ఇవ్వబడినటువంటి సమాధానాలు మాత్రం భిన్నమైనవి. అది మనం మర్చిపోరాదు. మొదట ఇవ్వబడినటువంటి సమాధానములో క్రీస్తు ప్రభు యొక్క ప్రస్తావనే లేదు, కానీ రెండవ సమాధానంలో మాత్రము క్రీస్తు తప్ప ఇంకా ఎవరి ప్రస్తావన అక్కడ చెప్పబడలేదు. ఇది ఎలా సాధ్యమైంది? ఇన్ని వేల మంది ప్రజలు గుర్తించగలేనిది ఈ కేవలము 12 మంది సభ్యుల బృందము ఎలా ఇతన్ని దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని గుర్తించగలుగుతున్నారు? అది ఎలా సాధ్యమైంది అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, క్రీస్తుతో వారికి ఉండేటువంటి సహవాసమే అని మనం చెప్పవచ్చు. ఒకవేళ ఈ శిశువులే గనక ఆ ప్రజల్లో ఒక్కరిగా అయి ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఆ మొదటి సమాధానంతోనే ఆగిపోయేవాళ్ళు. కానీ వీరు క్రీస్తుతో కలిసి జీవించడం నేర్చుకున్నారు. అందుకే వీరు ఇచ్చేటువంటి సమాధానములో భేదం అనేది మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మనము మన ఇరుగు పొరుగు నుండి నేర్చుకున్నటువంటి ఒక పబ్లిక్ ఒపీనియన్తో మన విశ్వాసం ప్రారంభమైనప్పటికీ మనము రెండవ సమాధానం అనేటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి దృక్పథం వైపు మనము నడుస్తూ ఉండాలి. ఈనాడు ప్రభువు ఏ విధంగానైతే అక్కడ ఉండేటువంటి ఆ ప్రజల అభిప్రాయాన్ని, అక్కడ ఉండేటువంటి ఆ శిశువుల అభిప్రాయాన్ని కనుగొన్నాడో, నేడు మన అభిప్రాయాన్ని కూడా అడుగుతా ఉన్నాడు. నేను ఎవరని నువ్వు భావిస్తా ఉన్నావు? ఈ ప్రశ్నకు మనమందరం సమాధానం చెప్పి తీరాలండి. మన తల్లిదండ్రులు మనకు దేవుని పైన భక్తిని నేర్పిస్తారు, శ్రీసభ మనకు విశ్వాసాన్ని నేర్పిస్తుంది. కానీ ఇదంతా ఒక పబ్లిక్ ఒపీనియన్ లాగా మనం స్వీకరిస్తూ ఉన్నాం. కానీ మనం ఇచ్చేటువంటి సమాధానం మాత్రము ఇక్కడ పేర్కొనబడినటువంటి రెండవ సమాధానం లాగా చాలా వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి ఈ వ్యక్తిగతముగా నీవు ఏదైతే సమాధానం ఇవ్వగలుగుతున్నావో ఆ పేతురులాగా అదే నీ విశ్వాస ప్రకటన. క్రీస్తులో ఈ యొక్క దైవత్వాన్ని గుర్తించి ప్రకటించిన తరువాతనే ప్రభువు పేతురుకు ఒక బాధ్యతను అప్పచెపుతా ఉన్నాడు. నీ మీదనే నా యొక్క సంఘాన్ని నేను నిర్మిస్తాను అని, మరియు పరలోక రాజ్యపు తాళపు చెవులను నీకు అప్పగిస్తానని ప్రభువు పేతురుతో పలుకుతూ ఉండడం మనం గమనిస్తాం. పేతురుకు ఇవ్వబడినటువంటి ఈ బాధ్యత మనకు ఈనాటి మొదటి పట్టణాన్ని గుర్తు చేస్తూ ఉన్నది. యెహెజ్కియా రాజు కాలంలో జరిగినటువంటి సంఘటన ఇది. రాజు తరువాత రాజు అంతటి స్థానం కలిగినటువంటి ఉద్యోగం రాజగృహ నిర్వాహకుని ఉద్యోగం.
రాజగృహ నిర్వాహకునిగా షెబ్నా ఆ యొక్క స్థానములో దేవునిచే నియమింపబడ్డాడు. కానీ అతడు ప్రజల యొక్క ఆలన పాలన చూసుకొనకుండా తన యొక్క పేరు ప్రఖ్యాతి కోసము అతడు పక్కన ఉండేటువంటి దేవుని కొండ మీద తన కోసం ఒక పెద్ద రాతి సమాధిని తొలిపించుకుని తన యొక్క పేరు ప్రఖ్యాతుల కోసమే పాటుపడుతూ ఉండడం వల్ల దేవుడు అతనిని తొలగించి అతని స్థానమున ఎల్యాకీమును నియమించి అతనికి బాధ్యతలను అప్పచెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఎల్యాకీము దేవుని పట్ల ఆ నమ్మకాన్ని ప్రదర్శించడం వలననే దేవుడు అతనిని ఆ స్థానమునకు లేవనెత్తుతాడు. వాక్కు తెలియచేస్తూ ఉన్నది యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనములో చెప్పబడుతూ ఉన్నది, దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చున్నట్లు చేయుదును అని ఎల్యాకీము గురించి ప్రభు పలుకుతా ఉన్నాడు. సువిశేష పట్టణములో ప్రభువు పేతురుకు పరలోక రాజ్యపు తాళపు చెవులను అప్పగిస్తూ ఉన్నాడు. ఇక్కడ మొదటి పట్టణంలో ఎల్యాకీముకు ఆ రాజప్రసాదపు తాళపు చెవులు అనేవి అప్పగించబడుతూ ఉన్నాయి. కానీ వీరిరువురు కూడా మొట్టమొదట దేవుని యందు ఒక నమ్మకాన్ని ప్రదర్శించిన తరువాతనే వారు ఈ బాధ్యత వైపు నడిపించబడ్డం అనేది జరిగింది. మనకు దేవుడిచ్చేటువంటి ఈ బాధ్యతలు కానీ వరములు కానీ మనం పొందుకోవాలంటే ఖచ్చితముగా మన యొక్క వ్యక్తిగత విశ్వాస ప్రకటన అనేది జరగాలి. అది మన వ్యక్తిగత అనుభవం నుంచి తన్నుకొని వచ్చినటువంటి ఒక విశ్వాసమై ఉండాలి. క్రీస్తు గురించి మనం ఎన్నో విషయాలు చదవచ్చు, ఎన్నో విషయాలు ఇతరులు మనకు తెలియచేయవచ్చు. కానీ క్రీస్తు పైన విశ్వాసం అనేది మాత్రము మనము వ్యక్తిగతముగా పరిశోధించి కనుగొనాల్సినటువంటి ఒక అంశము. ఇది ఒక వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. క్రీస్తును గురించి ఈ యొక్క వ్యక్తిగత అనుభవం అనేది మనం పొందుకోవాలి అంటే క్రీస్తును గూర్చి పౌలు గారు చెప్పేటువంటి ఒక మాటను మనము ఎల్లప్పుడూ కూడా స్మరించాలి. ఈనాటి 2వ పట్టణము పౌలు రోమీలకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము 36వ వచనంలో మనము చదువుతా ఉన్నాం. ఏలయన ఆయన నుండియే ఆయన మూలముననే ఆయన కొరకై సమస్తము ఉన్నవి. ప్రియులకు సహోదరులారా, సమస్తమునకు ఆయనే మూలమై ఉన్నాడు. మనకుండేటువంటి సమస్తమునకు అతడే ఆధారభూతుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే మన జీవితానికి కర్త కర్మ క్రియ ఆ క్రీస్తు ప్రభువే. ఎవరైతే తమ జీవితానికి కర్త కర్మ క్రియగా క్రీస్తును గుర్తించి అతనే తన జీవితానికి ఆధారమని మూలమని అంగీకరిస్తారో వారు క్రీస్తులో ఒక అనుభవాన్ని పొందుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. క్రీస్తు నా జీవనకర్త అని గుర్తించిన ప్రతి ఒక్కరూ కూడా అతని గురించి పరిశోధించడం మొదలు పెడతారు. ఎవరైతే క్రీస్తును పరిశోధించటము అతని కోసం అన్వేషించటం మొదలు పెడతారో వారు ఖచ్చితంగా అతనిని బట్టి ఒక వ్యక్తిగత అనుభవం వైపు నడిపించబడతారు. మరి ఎవరైతే ఇటువంటి ఒక వ్యక్తిగత అనుభవం అనేది పొందుకుంటారో వారు ఖచ్చితంగా ఒక వ్యక్తిగత విశ్వాస ప్రకటన అనేది చేయగలుగుతారు. అలా విశ్వాస ప్రకటన చేసిన ప్రతి ఒక్కరూ కూడా దైవ బాధ్యతను కానీ దైవ వరాన్ని కానీ బహుమానంగా పొందుకుంటారు. కనుక ప్రియులకు సహోదరి సహోదరులారా, మనము కూడా పేతురు గారి వలె క్రీస్తు పట్ల ఒక దృఢమైనటువంటి అభిప్రాయాన్ని పొందుకోవాలి. అందున ముఖ్యముగా క్రీస్తును గూర్చి ఒక వ్యక్తిగతమైనటువంటి విశ్వాస అభిప్రాయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా బహిర్గతం చేయగలిగేటువంటి స్థితిలో మనల్ని నిలబెట్టాలని ఆ దేవాది దేవుని ప్రార్థించుదాం. ప్రభువు మిమ్మందరినీ ఆశీర్వదించుదురుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.